గైస్ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. నేను లాస్ట్‌లో 3 స్క్రీన్ షాట్స్ పెట్టాను. సో, వీడియో మొత్తం చూసి, ఆ స్క్రీన్ షాట్స్ మొత్తం చూసి విన్న తర్వాత మీకు ఎలాంటి జాబ్స్‌కి అప్లై చేయొచ్చో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఐ హోప్ యుల్ ఫైండ్ దిస్ ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్. హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు షీలీ రీల్స్. యాక్చువల్‌గా మన సబ్స్క్రైబర్స్ చాలామంది కొన్ని క్వెషన్స్ అడుగుతున్నారు. ఏంటంటే జాబ్స్ గురించి, వీసాస్ గురించి, ఐటీ జాబ్స్, ఫార్మసీ జాబ్స్, లేకపోతే డ్రైవర్ జాబ్స్, ఎలక్ట్రీషియన్ జాబ్స్ ఇవన్నీ ఎలా వస్తాయి? ఎలా అప్లై చేసుకోవాలి? ఇలా అడుగుతున్నారు. సో, అందరికీ ఇండివిడ్యువల్‌గా రిప్లై ఇచ్చే బదులు ఒక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అందరికీ ఈజీ అవుతుందని ఇలా మీ ముందుకొచ్చాను. సో, ఏంటంటే స్విట్జర్లాండ్‌లో జాబ్ చేయాలి అంటే బేసిక్‌గా కంపెనీ మీకు వీసా స్పాన్సర్ చేయాలి. వీసాకి అప్లై చేయాలి. మీరు ఇండివిడ్యువల్‌గా వచ్చి జాబ్‌కి ఎతుక్కోవచ్చు అని అసలు నేనైతే ఇక్కడ అలా వచ్చిన వాళ్ళని ఎవరిని ఇప్పటిదాకా చూడలేదు. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మన ఇండియన్ సర్కిల్‌లో అసలు ఎలా వచ్చారు జాబ్స్‌కి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో, బేసిక్‌గా ఇక్కడ నేను 18 ఇయర్స్ నుంచి ఉన్నాను. సో, నాకు తెలిసిన ఇండియన్ సర్కిల్‌లో ఫ్రెండ్స్ అయితే 40-50% ఆఫ్ మన ఇండియన్స్ బ్రిటిష్ పాస్‌పోర్ట్ ఉన్నవాళ్ళు, లేకపోతే యూరోపియన్ పాస్‌పోర్ట్ ఉన్నవాళ్ళు మన ఇండియన్సే ఇక్కడొచ్చి జాబ్ ఎతుక్కోవడం జరిగింది. బ్రిటిష్ పాస్‌పోర్ట్ హోల్డర్స్ అయితే అది కూడా బ్రెక్సిట్ ముందర. ఇప్పుడైతే వాళ్ళకి కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి వచ్చి జాబ్స్ ఎతుక్కోవాలంటే. ఇంకా మిగతా రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ నుంచో, విప్రో నుంచో, ఇన్ఫోసిస్ నుంచో ఇలా వాళ్ళు వర్క్ చేస్తూ ఏదైనా ప్రాజెక్ట్, స్విస్ ప్రాజెక్ట్ ఏదన్నా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అలా ఆపర్చునిటీ స్విట్జర్లాండ్‌లో వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నెస్లేకో, నోవార్టిస్‌కో అట్లా వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళు. 10, 15 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఇలా ప్రాజెక్ట్స్ మీద స్విట్జర్లాండ్‌కొచ్చిన వాళ్ళకి ఆహ్, వీసా ఎక్స్‌టెన్షన్ అయ్యి అట్లా ప ప రెసిడెన్స్ పర్మిట్ అలా వచ్చి ఉండిపోయిన వాళ్ళు చాలామందున్నారు. కానీ ఇప్పుడు రీసెంట్‌గా ఏంటంటే ఆ రెస్ట్రిక్షన్స్ అన్నీ పెరిగిపోతున్నాయి. ఎందుకంటే బేసిక్‌గా స్విట్జర్లాండ్ చాలా చిన్న కంట్రీ కాబట్టి. సో, ఇక్కడ ఏంటంటే జనరల్‌గా 3 కైండ్స్ ఆఫ్ పర్మిట్స్ ఉంటాయన్నమాట. ఒకటేమో ఎల్ పర్మిట్ ఉంటుంది, బి పర్మిట్ ఉంటుంది, సి పర్మిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కాగ్నిజెంట్‌లో వర్క్ చేస్తున్నాననుకోండి హైదరాబాద్‌లో. నాకొక ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చింది స్విట్జర్లాండ్‌లో. సో, నన్ను ఎల్ పర్మిట్ మీద పంపిస్తారు స్విట్జర్లాండ్‌కి. ఎల్ పర్మిట్ ఏంటంటే జస్ట్ 2 ఇయర్స్ మాత్రమే. అంటే నేనెళ్తాను. ఆ 2 ఇయర్స్ ఆ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తాను. ఇంక నేను తిరిగి ఇండియా వచ్చేయాలి. ఇంకా వేరే అక్కడ ఇంకా స్టే చేయడానికి అసలు కుదరదనమాట. ఒకవేళ ఎల్ పర్మిట్ 24 మంత్స్ 2 ఇయర్స్ అయిపోతోంది. నేను చాలా క్రిటికల్ ప్రాజెక్ట్‌లో ఉన్నాను. నేను చాలా ఇంపార్టెంట్ ఆ ప్రాజెక్ట్‌కి అని అనుకుంటే కంపెనీ మనకి ఎక్స్‌టెన్షన్‌కి అప్లై చేస్తుంది. అప్పుడు దాన్ని బి పర్మిట్ కింద అప్లై చేసి అది కూడా గవర్నమెంట్ ఒప్పుకుంటే అప్పుడు బి పర్మిట్ వస్తుందనమాట. అది కూడా బిలో క్లోజ్డ్ ఉంటుంది, ఓపెన్ ఉంటుంది. బి క్లోజ్డ్ అంటే ఏంటంటే అది కూడా 4 ఇయర్స్ మాత్రమే. సో, ఆ 4 ఇయర్స్ మీరు వర్క్ చేయగలుగుతారు. కంపెనీ మారలేరు. 4 ఇయర్స్ కంపెనీలోనే ఉండాలి. కంపెనీ మారలేరు. ఆ 4 ఇయర్స్ అయిపోంగానే వెళ్ళిపోవాలి. లేదా ఒకవేళ కంపెనీ మీ మీ మీరు మిమ్మల్ని ఉంచుకోవాలి అదే ప్రాజెక్ట్‌లో అని అనుకుంటే మీకోసం సి పర్మిట్‌కి ఎక్స్‌టెన్షన్‌కి అప్లై చేయొచ్చు. అప్పుడేంటంటే ఆ బి క్లోజ్ నుంచి బి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి అక్కడి నుంచి సి పర్మిట్‌కెళ్తుంది. ఒకవేళ సి పర్మిట్‌కి అప్లై చేసి మీకు సి పర్మిట్ వచ్చింది అంటే అప్పుడు మీరు కంపెనీ మారొచ్చు. మీకు చాలా ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుందనమాట. సో, బేసిక్‌గా అది ఎల్ పర్మిట్, బి పర్మిట్, సి పర్మిట్ అలా 3 ఉంటాయి. కానీ అది మీరు కంపెనీ నుంచి వచ్చినప్పుడు. సో, ఏదైనా మీరు జాబ్ మీకు కంపెనీ అప్లై చేసి వాళ్ళు స్పాన్సర్ చేస్తే వీసా అప్పుడే మీరు స్విట్జర్లాండ్ రాగలుగుతారు. మీరు ఇండివిడ్యుయల్‌గా వచ్చి జాబ్ ఎతుక్కోవడం అనేది నేనైతే ఇప్పటిదాకా చూడలేదు ఇక్కడ మనకున్న ఇండియన్ సర్కిల్‌లో. సో, గైస్ ఇక్కడ చూడండి నేను మీకు స్క్రీన్‌లో చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా సైంటిస్ట్ రోల్ చూపిస్తున్నారు. వాళ్ళిక్కడ క్లియర్‌గా రాసారు మస్ట్ హావ్ రైట్ టు వర్క్ వితిన్ స్విట్జర్లాండ్ ఆర్ ఈయూ అని. అంటే మీకు అక్కడ వర్క్ పర్మిట్ ఉంటేనే మీరు ఈ జాబ్‌కి అప్లై చేయడానికి ఎలిజిబుల్. లేకపోతే వాళ్ళు చూడను కూడా చూడరు మీకు ఎలిజిబిలిటీ లేకపోతే అన్నమాట. సో, నెక్స్ట్ స్క్రీన్ షాట్ చూడండి. నెక్స్ట్ స్క్రీన్ షాట్ ఏమో అందులో కూడా అది కూడా ఒక రోల్ ఇక్కడ స్విట్జర్లాండ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ దానికి కూడా వాళ్ళు డ్యూ టు స్విస్ వర్క్ రెస్ట్రిక్షన్స్ అని రాస్తున్నారు. వి కెన్ ఓన్లీ కన్సిడర్ అప్లికేషన్స్ ఫ్రమ్ స్విస్ నేషనల్స్, ఈయూ సిటిజన్స్. కరెంట్ వర్క్ పర్మిట్ హోల్డర్స్ ఫర్ స్విట్జర్లాండ్. సో, వాళ్ళు ఏమి మీకు వీసా స్పాన్సర్ చేయడానికి వాళ్ళు ఏమి ట్రై చేయరనమాట. సో, మీరు ఈ జాబ్‌కి కూడా ఒకవేళ వర్క్ పర్మిట్ లేకపోతే అప్లై చేసి రిజెక్ట్ అయిపోతుంది. వాళ్ళేం చూడరు.
సో నెక్స్ట్ స్క్రీన్ షాట్ చూడండి. ఈ కంపెనీ వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు టాప్‌లో. అప్లికేషన్స్ హూ రిక్వైర్ ఎ వర్క్ వీసా వెల్కమ్డ్ అని. సో మీకు వర్క్ వీసా లేకపోయినా మీకు ఈ జాబ్ డిస్క్రిప్షన్‌లో అన్ని పాయింట్స్ మ్యాచ్ అవుతూ ఉంటే మీ సీవీలో, సో మీరప్పుడు తప్పకుండా ఈ జాబ్‌కి అప్లై చేసుకుంటే వాళ్ళు మీకోసం వర్క్ వీసా ట్రై చేయగలుగుతారనమాట. జస్ట్ ఒక చిన్న కాషన్ అండి. మీరు మాత్రం ఏదైనా జాబ్‌కి అప్లై చేసే ముందర ఆ కంపెనీ ఎప్పటినుంచుంది, ఏంటి అని అన్నీ చూసుకొని, మీరు మాత్రం వర్క్ పర్మిట్ చేస్తారని ఆశపడి ఎవరికీ ఏం డబ్బులివ్వకూడదు. జస్ట్ మీరు వాళ్ళ హిస్టరీ అంతా చేసుకొని, అంతా హోమ్ వర్క్ చేసుకున్న తర్వాతనే ఏదైనా అప్లై చేసి ముందుకెళ్ళండి. యాహ్! సో, ఇదే నేను యాక్చువల్‌గా ఇది చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే నా లాస్ట్ వీడియో అందరికి క్లియర్‌గా అర్థమైందో లేదో అని మన వీసాస్, పర్మిట్స్ గురించి చెప్దామని అనుకుంటున్నాను. ఆహ్, అది. సో, ఐ హోప్ ఈ వీడియో క్లియర్‌గా ఉందనుకుంటాను. థాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు షీలీ రీల్స్. Until my next video, namaste.